టీడీపీ ఫైర్ బ్రాండ్గా పవర్ఫుల్ ట్యాగ్ సొంతం చేసుకున్న మహిళ వంగలపూడి అనిత. ఈ పేరు వింటే జనాలకి ధైర్యం, అది వైసీపీ నేతలకి గుండెల్లో దడ. ఈమె ఒక మహిళనే, పిల్లలకి పాఠాలు చెప్పుకునే బడి పంతులమ్మనే. ఈమె మా ముందు ఎంత అని తక్కువ అనుకున్నారు వైసీపీ నేతలు. కానీ తన జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపించింది ఈ బడి పంతులమ్మ అయిన మహిళా నేత అనిత. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడెక్కడో ఉన్న వైసీపీ నేతలకి మోత మోగాల్సిందే. రౌడీ మూకలని బూతులు మాట్లాడే మహిళా మంత్రుల్ని ఆమె మీదకి ఎంతమందిని వదిలినా కూడా ఆమె అపర కాలికలా మారి చీల్చి చెండాడుతారు తప్ప ఎక్కడా వెనకడుగు వేయరు. వెనక్కి తగ్గడం అన్నది అస్సలు ఆమె బ్లడ్లోనే లేదు. అందుకే ఇప్పుడు ఆమె హోంమంత్రి పదవి కూడా దక్కించుకుందే. మరి అనిత ఒక టీచర్ నుండి హోంమంత్రిగా ఎలా మారింది? పిల్లలకి చదువులు చెప్పుకునే అనితకి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది? వైసీపీ నేతలని ఎలా వణికించింది అనే విషయాలతో పాటు ఆమె గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఏకంగా హోంమంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే మొదట వంగలపూడి అనిత 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీ అంటే గౌరవ సభ అని భ్రమపడ్డారు. కానీ అది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని తెలుసుకోవడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. ప్రతిపక్ష నేతగా జగన్ సభలో ఉండగానే ఆయన సమక్షంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలని, అందులోనూ మహిళల్ని అనరాని మాటలు అంటున్నా చూస్తూ ఆనందించాడే తప్ప అదుపు చేసింది, ఆపింది లేదు జగన్. మొదట్లో జగన్ నైజం తెలియని అనిత బెంబేలెత్తిపోయి కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఎంతైనా ఉపాధ్యాయురాలు కదా, అందుకే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే మాట గుర్తొచ్చిందో ఏమో తన్ని తాను మలుచుకున్నారు. ప్రత్యర్థి పార్టీలోని నీచ సంస్కృతిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే అంత దృఢంగా మారారు. ఇన్ని మాటలు ఎందుకు? వంగలపూడి అనిత ఒక్కొక్కడికి తడిచిపోయే స్థాయికి ఎదిగారు. అనితతో పెట్టుకోవాలంటే మంత్రులకి కూడా హడలే. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా ఖర్చులకి ఇచ్చిపడేస్తుంది అనే టాక్ కూడా ఉంది. అయితే సబ్జెక్టు మాత్రమే మాట్లాడి సభ్యతగా ప్రవర్తించే వారికి అదే తీరుతో అంతకి రెండింతలు మర్యాద ఇచ్చి మాట్లాడతారు. ఇది కూడా మనం గుర్తించాలి. ఒక రకంగా చెప్పాలంటే వంగలపూడి అనిత వైసీపీ అధినేత జగన్కి ఒక్క విషయంలో థ్యాంక్స్ చెప్పక తప్పదు. ఆమెకి పొలిటికల్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వచ్చినా ఆమె ఈ స్థాయిలో సబ్జెక్ట్ మాట్లాడగలుగుతున్నారన్నా ఆమెను వైసీపీ నేతలు అవమానించి కవ్వించి రెచ్చగొట్టడం వల్లనే ఆమెలో అంతా కసి రగిలింది. ఇక అనిత ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నారంటే పూర్తి ఆధారాలు, నెంబర్స్, ఖచ్చితమైన సమాచారం ఉంటేనే మాట్లాడతారు అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనిత ప్రసంగాలలో అసత్యాలకి తావుండదు అనే నమ్మకాన్ని కూడా ఏర్పరచుకోగలిగారు. రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఏదైనా అన్యాయం జరుగుతోందంటే అనిత అరక్షణం కూడా ఎవ్వరూ ఆపినా ఆగదు. ఇంటి ముందు పోలీసుల్ని పెట్టినా, హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించినా అన్నిటినీ ఛేదించుకుని బయటకు వచ్చేస్తారు. అందుకోసం తాను మహిళ అన్న విషయాన్ని మర్చిపోయి మారు వేషంలో గోడ దూకి స్కూటీ మీద బయలుదేరి గమ్యస్థానానికి చేరుకుంటారు. ఆ విషయంలో ఆమెను జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఆయన్ని పుట్టించిన భగవంతుడు కూడా ఆపలేడు. వంగలపూడి అనిత ప్రత్యర్థి పార్టీ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది. ఆమెను ఎలాగైనా సరే నోరు తెరవకుండా చేయాలని కంకణం కట్టుకుంటున్నారు. అందుకు కొన్ని మీడియా సంస్థలు కూడా తోడయ్యాయి. ఒంటరి మహిళల్ని చేసి తోడేళ్ల గుంపు దాడి చేయాలని చూసింది. అందుకు వారు ఎంచుకున్న మార్గం ఆమె వైవాహిక జీవితం గురించి ప్రస్తావించడం. ఆమె వ్యక్తిగత విషయాలు బయటపెట్టి పలు వెబ్సైటులో ఉన్నవి లేనివి కల్పించి రాసి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయితే వీటిలో ఏ ఒక్కదానికి చలించలేదు. నిర్భరంగా నిలబడ్డారు. అన్నిటినీ తట్టుకున్నారు. తన లక్ష్యం వైపుగా ముందుకి సాగారు. చాలా మందికి వంగలపూడి అనిత విషయంలో ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే ఆమె ఒక సాధారణ స్కూల్ టీచర్ కదా, అటువంటి ఆమె ఎమ్మెల్యేగా ఎలా అవగలిగింది అని చాలా మంది డౌట్ ఉంటుంది. ప్రజా సేవ చేయాలన్నా తాపత్రయం, న్యాయకత్వ లక్షణాలు ఉంటే అది పెద్ద కష్టం కాదు, దుస్సాహసం అంతకన్నా కాదు. ఆమె ప్రస్థానం చూస్తే మొదట పాయకరావుపేట నియోజకవర్గంలోని గజపతి నగరం అనే ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యారు. టీచర్ ఉద్యోగం ఇచ్చింది కదా అని అక్కడితో ఆగిపోలేదు. గీతం యూనివర్సిటీలో మధ్యలో వదిలేసిన ఎంఎస్సి చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ లిటరేచర్ పట్టా కూడా పుచ్చుకున్నారు. వీటి ఫలితంగానే ఆమెకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వైజాగ్లో పోస్టింగ్ వచ్చింది.
అనిత టీచర్ ఉద్యోగం చేస్తున్నాం కదా, ఉదయం వెళ్లే సాయంత్రం ఇంటికొస్తాం, హాయిగా టీవీ చూస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాంలే అని అనుకునే టైప్ మనిషికి అయితే కాదు. ఆమె చుట్టుపక్కల సమాజాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించేవారు. ఆవిడ ఉద్యోగంలో చేరిన స్కూల్ ఒక మత్స్యకార గ్రామంలో ఉండేది కాబట్టి వారి జీవన విధానాన్ని, కష్ట సుఖాలని గమనిస్తూ ఉండేవారు. 2009 నుండి గ్రామస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం మొదలుపెట్టారు. పైగా 2013కి ముందు అప్పటి ప్రభుత్వం విధానాలతో ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చూసి చలించిపోయారు. కానీ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. అందుకు రాజకీయాలని సాధనంగా ఎంచుకున్నారు. చదువుకున్న వ్యక్తి కాబట్టి, పైగా పాయకరావుపేట నియోజకవర్గంలో స్కూల్ టీచర్ గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలవాలని టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా 2013లో అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడారు. తన మనసులోని మాటను వెల్లబుచ్చారు. ఇప్పటికీ అనిత ఒకటే మాట చెప్తారు. తనని చంద్రబాబు ఎన్ని కోట్లు ఉన్నాయి అని అడగలేదు, ఎంత చదువుకున్నారు అని మాత్రమే అడిగారని అంటారు. తన చదువును, ప్రతిభని చూసే తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారని చెప్తారు వంగలపూడి అనిత. అనిత చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగం, కానీ పాలిటిక్స్ లోకి వెళ్లాలంటే దానికి రాజీనామా చేయక తప్పదు. అప్పుడు ఆమె తన తల్లిదండ్రులకి ఒక మాట చెప్పారు. నేను ఎన్నికల్లో ఓడిపోయే సమస్యే లేదు, తప్పకుండా విజయం నాదే. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగం మరలా సాధిస్తా అని భరోసా ఇచ్చారట. రాజకీయాల్లోకి ఎలాగా వచ్చాం కదా, ఉన్నన్నాళ్ళు 4 రాళ్లు వెనకేసుకుందామనే టైప్ మనిషి మాత్రం కాదు అనిత. ఆమె పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సమస్య ఉందని ఎవరొచ్చినా దానికి పరిష్కార మార్గం చూపెట్టి గానీ పంపేవారు కాదు. తనకి కమిషన్లు ఎంతో వస్తాయి అని చూసుకోకుండా నియోజకవర్గంలో నాణ్యంగా పనులు చేయించే వారికి కాంటాక్ట్ ఇప్పించేవారు. పైగా తన హయాంలో పాయకరావుపేటలో 1500 కోట్ల మేర అభివృద్ధి పనులు చేయించగలిగారు. ఇక ఆమె 2019లో పాయకరావుపేట నుంచి పోటీ చేస్తే గెలిచి ఉండేవారేమో, కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆమెను కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధినేత ఆదేశించారు. కొవ్వూరు ఆమెకి ఏ మాత్రం పట్టులేని నియోజకవర్గం అని తెలిసినా అనితతో చెప్పలేదు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యి ఉండొచ్చు, కానీ ఆమె పోరాట స్ఫూర్తిని, తెగువని చూసి టీడీపీ అధినేత ఆమెకి 2020లో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. అనిత తన పనితీరుతో ఆ పదవికి వన్నె తెచ్చారు. ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె పుట్టింది ఎస్సీ సామాజిక వర్గం, హరిజన మాదిగ కులం. ఇక్కడ సామాజిక వర్గం గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కానీ ఏ కులంలో పుట్టామని కాదు, ఎంత గొప్పగా ఎదిగామని అందరికీ తెలియాలి కాబట్టి అనిత సామాజిక వర్గాన్ని ప్రస్తావించవలసి వచ్చింది. ఆమె తండ్రి స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి, వదిన గీతం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇక అనిత డిగ్రీ చదువుతున్న సమయంలో తన అన్న స్నేహితుడు శివప్రసాద్ పరిచయం అవడం, అది ప్రేమగా మారడంతో వారు పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. కానీ విధి బలీయమైందే. వారు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వారి వివాహ బంధం కొన్నేళ్లకే బీటలు వారిందే. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక ఇదంతా గతం. ప్రస్తుతం వంగలపూడి అనిత ప్రజల మనిషి, ప్రజా సేవ కోసం పరితపించే మనిషి. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించి టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేస్తూనే పాయకరావుపేటలో చాలా గ్రౌండ్ వర్క్ చేసి తాజా ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా చంద్రబాబు క్యాబినెట్లో హోం మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి హోంమంత్రి అనిత గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.